హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే పొటాటో అనమాట అండి. ఒక ఫ్రై ఐటమ్ అనమాట. ఎంతో ఇష్టంగా పిల్లలు తింటారండి ఈ రెసిపీని. అదేంటంటే క్రిస్పీ మసాలా పొటాటో ఫ్రై అనమాట. ముందుగా నేను 4 పొటాటోస్ తీసుకున్నాను. అయితే అది నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. కారం తగ్గట్టు ఎండుమిర్చి తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి పొటాటో నీట్గా పీల్ తీసుకొని నేను కట్ చేసిన విధంగా ఆ సైజు అయితే ముక్కలు ఉండాలన్నమాట అండి. అన్నీ నేను ఆ సైజే ఉండాలి, మరీ చిన్నగా అయితే వద్దనమాట అండి. ఇది క్రిస్పీగా రావాలి కాబట్టి ఈ సైజే ఉండాలన్నమాట. నీట్గా అవి వాటర్లో వేసేసి స్ట్రైన్ చేసేసి ఒక క్లాత్ పెట్టుకొని అవి వాటర్ లేకుండా దాన్ని ఇగో నేను చేస్తున్నాను కదా అలా చేసేయాలన్నమాట. చేసేసి పక్కన పెట్టేసుకోండి. అలా పొడి పొడిగా రావాలన్నమాట అండి. వాటర్ అయితే అసలు ఉండకూడదు దీనికి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలన్నమాట అండి. ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట అండి. నేను కొంచెం కరివేపాకు ఎక్కువే తీసుకున్నాను, హెల్త్కి చాలా మంచిది అనమాట అండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి. మన కారం తగ్గట్టు. నేను ఎండుమిర్చి కూడా తీసుకున్నాను ఎక్కువగానే, చూసుకోండి. తర్వాత వచ్చేసి ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా అవి మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట అండి. కలుపుతూ ఉండాలి. అది అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి, లో ఫ్లేమ్లో అయితే వద్దు. అలా ఉంచుకొని ఇదైతే చేయాలి. కలుపుతూనే ఉండాలన్నమాట అండి, అంటుకోదు కింద. తర్వాత వచ్చేసి మసాలా కోసం వేరే పాన్ తీసుకున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ దాంట్లో వేసుకొని లో ఫ్లేమ్లో మనకు కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచాలన్నమాట అండి. తర్వాత వచ్చేసి పక్కన పెట్టేసుకోండి, చల్లారనివ్వాలి. ఇదిగోండి పొటాటోస్ అయితే ఇలా రెడీ అయ్యాయి. ఇంకా కొంతసేపు ఉండాలన్నమాట అండి, ఇంకా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇవైతే చల్లారనివి అయిన తర్వాత నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను కదా పక్కకి, అవి దాంట్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా నేను చూపించే విధంగా తీసుకోవాలండి. అదిగోండి అలా ఉండాలన్నమాట. అది పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనకి పొటాటోస్ ఆల్మోస్ట్ వేగిపోయాయి అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని సాల్ట్ మనకు తగ్గట్టు చూసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇదిగోండి ఇలా ఫ్రై అయితే అయిపోతుంది. తర్వాత వచ్చేసి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది నేను ఒక 3 టేబుల్ స్పూన్లు వేసాను అనమాట అండి. మాకైతే సరిపోయింది ఆ క్వాంటిటీకి అయితే, మీరు చూసుకొని వేసుకోండి. అదిగోండి నేను 3 టేబుల్ స్పూన్ వేసాను. వేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇదైతే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీ ప్రాసెస్, బ్యాచిలర్తో సహా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.